జైనులే లేని ఆ ఊళ్ళో జైన దేవునికి నిత్య ధూపదీప నైవేద్యాలు, ఉగాది ఉత్సవాలు. మనం గత ఎపిసోడ్లో నేదునూరు గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చిందో చూసాం. అయితే విచిత్రం ఏమిటంటే ఆ ఊళ్ళో ఇప్పుడు ఎవ్వరూ జైనులు నివసించడం లేదు. అంత మాత్రాన జైన దేవాలయం మూతపడలేదు. సర్వమతాలు సత్యమే అని నమ్మే హైందవ మతం గ్రామంలో ఉన్నత స్థాయిలో ఉంది. ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న వేద పండితులు ఆ గ్రామంలో నివసించారు. జైన దేవాలయానికి నిత్య పూజలు జైన దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ దేవాలయంలో అర్చకులుగా సినీ నిర్మాత డాక్టర్ రావి బాలగారి దగ్గర బంధువులు, రావి భీమన్న గారి వారసుడు రావి కృష్ణ గారు నిత్య ధూపదీప నైవేద్యాలు చేస్తారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజున పెద్ద ఎత్తున తీర్థం జరుగుతుంది. బహుశా ప్రపంచంలో ఎక్కడా జైన దేవుని తీర్థం హిందువులు చేయడం లేకపోవచ్చు. ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా 5 రోజుల పాటు సాగుతాయి. చివరిదైన 5వ రోజు భారీ అన్న సమారాధనతో ఉత్సవాలు ముగుస్తాయి.